మెదక్ జిల్లా టెక్మాల్ మండలంలోని మాల్కాపూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు నోట్స్ బుక్స్, పెన్సిల్, పెన్నులు విద్యార్థులకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బోయిన యాదయ్య, అధ్యక్షులు ఆనంద్ కుమార్, రమేష్, మాజీ అధ్యక్షులు భాగయ్య, కృష్ణ యాదయ్య, పవన్, నవీన్ కుమార్, వెంకట్ మరియు ప్రెస్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ముఖ్యంగా బాటిల్స్ ఇబ్బంది పిల్లలకి బాటిల్స్ కూడా చూపెడతారు. మరి అటువంటి సమస్యలు గుర్తించినందుకు మనం ఎంత చెప్పినా వాళ్ళకు తక్కువనే. మరి ఇటువంటి నిర్ణయాలు ఏంటి ఈ మండలం కూడా జరగదు. ముఖ్యంగా వేరే వాళ్ళు రాజకీయ నాయకులు కానీ ఇంకా వీరులు కానీ ఏదో సందర్భాన్ని ఇచ్చి ఇట్లా వెళ్ళిపోతారు. కొంతమంది ఏంటంటే బర్త్డే అప్పుడు కానీ ఇంకేదైనా సందర్భంలో కానీ గిఫ్ట్లు ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ నిర్ణయం తీసుకోవడం అనేది చారిత్రాత్మక నిర్ణయం అనుకుంటున్న టెక్మాల్ మండలానికి. నేను వచ్చినప్పుడు కూడా ఇక్కడ వచ్చి ఒక 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు అవుతుంది. ఎప్పుడు కూడా ఏ సందర్భంలో కూడా ఇటువంటి బుక్స్ డిస్ట్రిబ్యూషన్ చేయాలని నేను అనుకుంటున్నా. కానీ ముఖ్యంగా దాంట్లో మల్కాపూర్ ఎంచుకోవడం అనేది అది నా అదృష్టంగా భావిస్తున్నా, మా పిల్లల అదృష్టంగా కూడా భావిస్తున్నాం. ఎందుకంటే గొప్ప నిర్ణయం కాబట్టి మా వివరణ ఉంటే బాగుంటుంది. కానీ లేని దానికి మా ప్రతి సమస్యలు ఉంటాయి. ఏ చిన్న సమస్య కానీ పెద్ద సమస్య కానీ మనకు ఉంటాయి. కాబట్టి ఆ సమస్యలు పరిష్కరించడానికి మనం అందరం కలిసి నిర్ణయం చేసుకోవడానికి మా వివో లీడర్ ఉంది. మరి ఆమె యొక్క అభిప్రాయాన్ని తెలియవలసిందిగా మరి లతా గారిని కోరడం జరుగుతుంది. కాబట్టి పూర్తిగా మన యొక్క జన్మాంతం మొత్తం మీకు రుణపడించాలని నేను తెలియజేస్తున్నాను సార్. మరి ఈ కార్యక్రమం గురించి మన సీనియర్ జర్నలిస్టు బాగయ్య సార్ కూడా మాట్లాడవలసిందిగా. ఈ కార్యక్రమాన్ని అడగగానే అధ్యక్షులు, కార్యదర్శి, గౌరవాధ్యక్షులు ఒప్పుకొని